ఇప్పుడు మొబైల్ నంబర్స్ న్యూమరాలజికల్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంటున్నాయి. రాధిక గారు, ఇప్పుడు మొబైల్ నంబర్స్ న్యూమరాలజికల్ ప్రకారంగా ఎట్లా వర్క్ అవుతాయి? దాన్ని ఎలా చూడాలంటారు? ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లల దగ్గర నుంచి ఉంటున్నాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి అందరికీ మొబైల్ అనేది తీసుకుంటూ ఉన్నారు అందరూ. అవును, ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. ఆ మొబైల్ నెంబర్లో కాంటాక్ట్స్ ఉంటాయి, మనకి ఫోన్‌పే, జీపే ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మంచి లక్కీ నెంబర్లో తీసుకున్నాం అనుకోండి, మంచిగా లైఫ్ బాగుంటుంది అనమాట అన్ని విధాలుగా. అంటే ఈ నంబర్ అనేది మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే తీసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తీసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు అది తీసుకోకపోవడం వల్ల మనకేమన్నా ఇంపాక్ట్ ఉంటుందా? ఇప్పుడు సపోజ్ ఒక క్లయింట్ ఉన్నారు, తనకి 48 నెంబర్లో టోటల్ యాడ్ చేస్తే 48 వచ్చింది. అయితే చెప్పానమాట నేను, మొబైల్ నెంబర్ నీది 48 వచ్చింది, సూసైడ్ ఆలోచనలు వస్తూ ఉంటాయమ్మా, చేంజ్ చేసుకోండి అంటే తను చెప్పిందనమాట. తనకి అలాంటి ఆలోచనలు ట్రై చేయడం అవన్నీ కూడా జరిగినాయి అనమాట. మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకున్న తర్వాత తనకి అలాంటివన్నీ ఆలోచనలన్నీ అంటే ఇలా కూడా ఉంటుందా? అలా కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మొబైల్ నంబర్స్ అంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫోన్‌పే, గూగుల్ పే అన్నీ మనం మొబైల్‌తోనే యాక్సెస్ చేస్తుంటాం కదా. సో ఈ నంబర్ వల్ల మన బ్యాంక్‌లో ఉన్న ట్రాన్సాక్షన్స్‌కి దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటుంది. పొజిషన్స్ ఉంటాయి నెంబర్‌లోనే, మొబైల్ నెంబర్‌లోనే 10 డిజిట్స్ ఉంటాయి కదా, వాటి పొజిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం మనకి వెల్త్ నెంబర్, మనీ నెంబర్, హెల్త్ కానీ ఏదైనా దాంట్లోనే మంచి నెంబర్ ఉందంటే ఇంకా అన్ని విధాలుగా బాగుంటుంది అనమాట ప్రతి ఒక్కటి. ఓకే. ఇప్పుడంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎట్లా తీసుకోవాలంటారు? ఇప్పుడు అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు దాని ప్రకారం వెళ్ళిపోతారు. ఇప్పుడు లేని వాళ్ళు అంటే మినిమం ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం వాళ్ళకి ఆ ఇంపాక్ట్ తగ్గుతుంది అనేది అట్లా ఏమన్నా మనం సజెస్ట్ చేయొచ్చు అంటారు? మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఏంటంటే మెయిన్గా 5 నెంబర్లో తీసుకోవాలండి. టోటల్ యాడ్ చేస్తే 5 నెంబర్ రావాలన్నమాట. ఓకే. ఆ విధంగా తీసుకుంటే కొంచెం అన్ని విధాలుగా కమ్యూనికేషన్ కానీ దేనికైనా బాగుంటుంది వాళ్ళకి. జనరల్గా తీసుకోవాలంటే ఓకే. లాస్ట్లో మొబైల్ నెంబర్స్లో జీరోస్ రాకూడదు. అంటే లాస్ట్ సింగిల్ నెంబర్ అయినా, లేదంటే ఇంకా అంటే డబల్ నంబర్స్ కానీ అట్లా? డబల్ నెంబర్స్ అయినా 00 కానీ లాస్ట్ 0 కానీ ఎండింగ్ నెంబర్స్ 0 రావద్దు అనమాట. ఓకే. అంటే కొన్ని నంబర్స్ చూస్తుంటాం కదా మనం, ఫ్యాన్సీ నంబర్స్ 0000 కానీ, అండ్ మధ్యలో కూడా ఫ్యాన్సీ నంబర్స్ వస్తుంటాయి కదా. సో అట్లాంటివి ఇంపాక్ట్ ఉంటాయా? కొన్ని ఏంటంటే ఫ్యాన్సీ నంబర్స్ అనేసి తీసుకుంటూ ఉంటారు. ఒక్క నెంబరు 2 నెంబర్స్ ఉండొచ్చండి ఒక మొబైల్ నెంబర్లో, సేమ్ నెంబర్. ఓకే. అంతేగాని దానికంటే ఎక్కువ రిపీట్ అవ్వద్దు అనమాట, దాని వాల్యూ ఉండదన్నమాట. ఓకే. అంటే ఒకటే నంబర్ 2 టైమ్స్ రావచ్చు. 2 టైమ్స్ రావచ్చు, 1 టైం రావచ్చు. అంతేగాని 3 టైమ్స్ వస్తే ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్స్ అని తీసుకుంటారు కదా, ఆ నెంబర్ క్వాలిటీసే ఉండవు అనమాట. ఓకే. అంటే ఇవి లాస్ట్లో వచ్చిందేనా, లేదంటే ఎక్కడైనా మొబైల్ నెంబర్లో ఏ ప్లేస్లో అయినా అంతే. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ.